ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం 23-24 వాక్యాలు. ఆ కాలమున నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడు ఎవడు? తలలపైకి చూస్తారా? ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి విషయం రాయబడింది. ఆ కాలమున నేను యెహోవా దేవునితో ఈ రీతిగా మనవి చేసి తిని అని మోషే చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చదువుకున్నాం. యెహోవా నా ప్రభువా నీ దాసునికి నీ ప్రజలకు నీ మహిమను నీ బాహుబలమును కనుపరచ మొదలుపెట్టి ఉన్నావు. అందరూ ఒక్కసారి ఆ మాటలు చెప్పండి. దేవుడు ఈ అక్టోబర్ మాసంలో తన మహిమను తన బాహుబలమును మీలో ఒక్కొక్కరికి కనుపరచ మొదలుపెట్టునుగాక. అందరు గట్టిగా మేము చెప్పుకోండి. దేవుడు తన మహిమను బాహుబలమును కనుపరచ మొదలుపెట్టి ఉన్నాడు. నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవరు? నీవు చూపే పరాక్రమాన్ని చూపగలిగినటువంటి దేవుడు ఎవరు? ఆకాశమందైనా అవని అందైనా నీవు చేయు క్రియలను చేయగలిగిన దేవుడు లేడు. నీవు చూపగలిగిన పరాక్రమమును చూపే పరాక్రమశాలి పరమ దేవుడు, పరమ ప్రభువు, పరమ రక్షకుడు లేనే లేడు. నీకు నీవే సాటి. నీకు సాటి అయిన వాడు, నీకు సములైన వారు అవని అందైనా ఆకాశమందైనా పాతాళమందైనా పరమండలమందైనా ఎక్కడ లేరు. నీవు నీ దాసులందరికీ నీ మహిమను నీ బాహుబలమును కనుపరచ మొదలు పెట్టి ఉన్నావు. విశ్వసించిన వాళ్ళంతా గట్టి చప్పట్లు కూడా దేవుడు మహిమపరుద్దాం గట్టిగా. ఈరోజు నేను కొన్ని మాటలు మూడు మాటలు చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏం మొదలు పెట్టబోతున్నాడంటే, ఫస్ట్ వన్ మహిమను కనుపరచ మొదలుపెట్టుచున్నాడు. సెకండ్ వన్ బాహుబలమును కనుపరచ మొదలు పెట్టబోతా ఉన్నాడు. థర్డ్ వన్ పాదములు కడుగుటకును తుడుచుటకును మొదలు పెట్టును గాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. మొదటిగా ఈ అక్టోబర్ మాసంలో ఈ 3వ వారం మీకు తెలియపరచబడుతున్నటువంటి సందేశంలోని మొదటి మాట ఏంటంటే, మీలో ప్రతి ఒక్కరికి రక్షణ అను స్వాస్థ్యము నొందిన ప్రతి ఒక్కరికి, కల్వరి రక్తముతో కడగబడిన నీతిమంతులందరికీ, ఆత్మతో ముద్రించబడి దేవుని కృపలో నడిపించబడుతూ దైవ జ్ఞానములో వర్ధిల్చున్న వారికి అందరికీ దేవుడు ఖచ్చితంగా తన మహిమను కనుపరచ మొదలుపెట్టును గాక. గట్టి చెప్దామండి అందరూ హల్లెలూయా. దేవుడు తన మహిమను ఎప్పుడు కనుపరచ మొదలు పెడతాడు? దేవుని మహిమ కనుపరచ మొదలైనప్పుడు మన జీవితాల్లో కలిగే ప్రయోజనాలు, ఫలభరితమైనటువంటి అనుభవాలు ఎలా ఉంటాయి అనే విషయాలు మీకు కొన్ని మాటలు చెప్తాను, చదువుకుందాం. చూడండి. లేవియా కాండం 9వ అధ్యాయం 23-24. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న
దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేశాను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామండి హల్లెలూయా. ఈ సందర్భం చెప్తాను, అందరి తలపైకి చూడండి. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళారు. దేవుని ముఖదర్శనం చూశారు. దేవుని స్వరాన్ని విన్నారు. దేవుని తేజస్సుతో నింపబడ్డారు. దేవుని యొక్క ఆలోచనలను తెలుసుకున్నారు. అక్కడి నుంచి డైరెక్ట్గా ప్రజల సమూహం దగ్గరికి వచ్చి మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వసమాజం అంతటిని చేతులెత్తి దీవించడం ప్రారంభించారు. వాళ్ళు దీవించుచూ ఉండగా జరిగిన చిత్రమైన కార్యం ఏంటంటే, దేవుని మహిమ సర్వ సమాజం మీదకి దిగి వచ్చింది. ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని మహిమను కళ్ళారా చూచిరి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్దామండి హల్లెలూయా. మోషే అహరోను ప్రత్యక్షపు గుడారములోకి వెళ్ళి ప్రజలను దీవించినప్పుడు మహిమ ప్రజలందరికీ కనబడింది. మోషే నాయకుడు, అహరోను ప్రధాన యాజకుడు. సంఘంలో నాయకులు ఉంటారు, ప్రధాన యాజకులు ఉంటారు, యాజకులు ఉంటారు, లేవీలు ఉంటారు, పరిచర్య ధర్మాన్ని జరిగించే లేవీలు. పరిశుద్ధ ఉపకరణములను మోసే సేవకులు కొంతమంది ఉంటారు. ఆవరణంలో పరిచర్య చేసేవాళ్ళు కొంతమంది, పరిశుద్ధ స్థలములో పరిచర్య చేసేవాళ్ళు కొంతమంది, అతి పరిశుద్ధ స్థలములో పరిచర్య చేసేవాళ్ళు కొంతమంది. వాళ్ళ యొక్క పిలుపును బట్టి, వాళ్ళ యొక్క ప్రతిష్టతను బట్టి, వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నటువంటి విధానాన్ని బట్టి, విధులను బట్టి వాళ్ళు ఆయా పనులలో పరిచర్యలలో నడిపించబడుతూ ఉంటారు. మొత్తం మీద ఒక సంఘం, ఒక వ్యవస్థ అన్న తర్వాత ఆ వ్యవస్థలో నాయకులు ఉంటారు. లీడర్షిప్ చేసే కొంతమంది నాయకులు ఉంటారు. యాజకత్వం చేసేవాళ్ళు, బలులు అర్పించేవాళ్ళు, ధూపం వేసేవాళ్ళు, దీపాలను సరిచేసి వెలిగించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ యాజక వృత్తిలో నడిపించబడుతున్నటువంటి అహరోన్ నాయకత్వపు లక్షణాలు కలిగి వివేకముతో యుద్ధరంగములో ముందడుగు వేయుచున్నటువంటి మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళారు. చాలాసేపు ఆ ప్రత్యక్షపు గుడారములో దైవ ప్రత్యక్షతను అనుభవించారు. దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ వాళ్ళను పూర్తిగా ఆవరించేసింది. వాళ్ళు దేవుని యొక్క సమాచారాన్ని విన్నారు, తెలుసుకున్నారు. హృదయానంద భరితులై సమాజం దగ్గరికి వచ్చి సమాజం అంతటిని తేరిపార చూసి ఆత్మానందంతో నింపబడి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నిలబడినటువంటి వాళ్ళు ప్రజలను సమృద్ధిగా దీవించడం ప్రారంభించారు. హృదయపూర్వకంగా దీవించడం ప్రారంభించారు. అలా దీవించుచూ ఉండగా దీవెన వచనాలు నాయకుల నోట్లో నుంచి, యాజకుల నోటిలో నుంచి వచ్చుచూ ఉండగా ప్రజలందరికీ కనబడినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే, దేవుని మహిమ వాళ్ళందరూ కళ్ళారా చూశారు. చూసిన వెంటనే జరిగిన చిత్రం ఏంటంటే, ప్రజలంతానట ఉత్సాహధ్వని చేయుచు సంతోషముతో సాగిలపడి దేవుణ్ణి ఆరాధించడం ఆరంభించారు. ఈ అక్టోబర్ మాసంలో ఈ రోజు మొదలుకొని ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మిమ్మల్ని నేను నిండు మనసుతో దీవించుచూ ఉన్నాను. మీలో ప్రతి ఒక్కరూ దీవెనకరముగా ఉందురుగాక, అన్ని విషయాల్లో దీవింపబడుదురుగాక, పట్టణములో దీవింపబడుదురుగాక, పొలములో దీవింపబడుదురుగాక, వ్యాపారములలో దీవింపబడుదురుగాక, వెలపలకు వెళ్ళినప్పుడు దీవింపబడుదురుగాక, లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదురుగాక, మీ గర్భఫలం దీవింపబడునుగాక, మీ గంప దీవింపబడునుగాక, మీ పిండి పిసుగు తొట్టి దీవింపబడునుగాక, మీ కొట్లన్నీ దీవింపబడునుగాక, మీ ప్రయత్నములన్నిట్లో మీకు దీవెన కలుగునుగాక, మీరు అనేక జనములకు అప్పిచ్చుదురుగాక,
మీరు తలగా ఉందరుగాక, మీరు పైవారిగా ఉందరుగాక, మీ ఆలోచనలన్నీ దేవుడు సబలపరచునుగాక, మీ శత్రువులంతా 7 త్రోవల్లో పారిపోవుదురుగాక, నలుదిశల నెమ్మదితో ఆయుష్కాల దినములన్నిట ఆశీర్వాదకరంగా జీవించుదురుగాక, సమస్త జనముల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడుదురుగాక. ఈ దీవెన వచనాలు పలుకుతూ ఉండగా నాయకుడు యాజకుడు దేవుని మహిమ ప్రత్యక్షపరచబడిందట. ఆ మహిమను చూసిన తర్వాత ఇశ్రాయేలు ఏం చేశారంటే ఉత్సాహ ధ్వని చేయించు సాగిలపడి దేవుణ్ణి ఆరాధించారు. ఈ నెలలో దేవుడు తన మహిమను ఎందుకు కనపరచ మొదలు పెడుతున్నాడంటే మీరంతా ఉత్సాహ ధ్వనులు చెయ్యాలి, సంతోష సంబరాలులో మునిగి తేలాలి, అనేకుల కన్నులు ఎదుట మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఒకవేళ ఇంతవరకు ఉసూరుమంట ఉన్నారేమో, ఇక మీదట మీ జీవితాల్లో ఉత్సాహం కనబడబోతుంది. ఇప్పటి వరకు నిస్సహాయ స్థితిలో ఉన్నారేమో, దేవుడు అన్ని విధాల సహాయాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఎప్పటి వరకు మీరు దుఃఖముఖులుగా ఉన్నారేమో, మీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. ఎప్పటి వరకు మీరు కన్యల మధ్యలో కాపురం చేయించున్నారేమో, మీ అంగళార్పుని దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. ఎప్పటి వరకు మీరు చీకటి బ్రతుకుల్లో అపజయాలతో, అవమానాలతో, రోగాలతో, సమస్యలతో నలిగిపోతా వచ్చారేమో, ఇక మీదట మీకు వెలుగు కలగబోతుంది, విజయం కలగబోతుంది, అద్భుతాలు జరగబోతున్నాయి, సూచక్రియలు జరగబోతుంది, మీ నోటి నిండా నవ్వు కలగబోతుంది, మీ కోరికలన్నీ సిద్ధించబోతున్నాయి. ఊహకు మించి ఉన్నతమైన గొప్ప కార్యాలు జరిగేటట్లుగా మీ ఉత్సాహం రెట్టింపు చేయబడేటట్లు హృదయానందంతో మీరు దేవుని ఎదుట సాగిలపడి ఆయన్ను ఆరాధించేటట్లుగా దేవుడు ఈ అక్టోబర్ మాసములో తన మహిమను కనుపరచ మొదలుపెట్టునుగాక. అందరూ ఉత్సాహంతో చెప్పండి గట్టిగా. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక సంఘంలో ఉసురు మోహం వాళ్ళు ఎవరు ఉండరు. అందరిలో ఉత్సాహధ్వని, అందరిలో ఉల్లాసధ్వని, అందరిలో సంతోష సంబరాలే వినబడేటట్లుగా, సంగీత ధ్వనులు మారుమ్రోగేటట్లుగా మహాదేవుడు మహిమగల కార్యములను ఒక్కొక్కరి జీవితంలో చేయటానికి తన మహిమ ప్రత్యక్షముగా అనుగ్రహించునుగాక. మహిమ కనబడినప్పుడు ఏమైందంటే ఉత్సాహధ్వనితో వాళ్ళు సాగిలపడి ఆరాధన చేశారు. రెండో మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 20 6, 7, 8 వాక్యాలండి. అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును ప్రోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడు, అది నీళ్ళనిచ్చును. తలలపైకి ఎచ్చండి ఒకసారి. ఈ కాన్సెప్ట్ చెప్తాను, సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందరు తలలపైకి ఎత్తి నన్ను చూడాలి. అది కాదేశు. కాదేశులో మిరియాము చనిపోయింది, అక్కడే పాతి పెట్టబడింది. మిరియాము ఎవరు అని అంటే అహరోను మోషేల సహోదరి. మిరియాము ఎవరు అని అంటే ఒక ప్రవక్తిని. చక్కగా పాటలు పాడి వాయిద్యములను వాయించి దేవుని ప్రతినిధిగా ఉండి ప్రవచనాలు చెప్పి హృదయానందంతో దేవుణ్ణి ఆరాధించి నాట్యమాడినటువంటి ఒక భక్తి కలిగినటువంటి స్త్రీ. మిరియాము ఎవరు అనంటే సుందరుడైన మోషే ఐగుప్తీల చేతిలో, ఆ మంత్రసానుల చేతిలో చావకుండా ఐగుప్తు రాజైన ఫరో కుమార్తె మోషేను చంపకుండా ఆ బిడ్డను జాగ్రత్తగా కావలి కాసి మరలా బిడ్డను గురించిన సమాచారం చెప్పి రాజకోటలో 40 సంవత్సరాలు పెంచబడేదానికి కారకురాలైనటువంటి స్త్రీ ఈ మిరియాం. తమ్ముడంటే వల్లమాలిన ప్రేమ, చాలా ఇష్టం తమ్ముడంటే. తమ్ముడిని కాపాడాలని ఎంత తహతహలాడిందో, తమ్ముడికి ఏం సంభవిస్తుందోనని
ఎంతో జాగ్రత్తగా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని కాపాడినటువంటి స్త్రీ. మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలను అభ్యసించడానికి, మాటల నేర్పరిగా మారటానికి, సకల విద్యలలో ప్రావీణ్యతను సంపాదించుకోవటానికి ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా, రాజ బిడ్డగా, రాజకోటలో రాజ భోజనంతో పెంచబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మారటానికి ప్రబలమైన కారకురాలు ఎవరంటే మిరియాము. ఆ మిరియాము అక్కడ చనిపోతే అక్కడ పాతి పెట్టారు కాదేశులో. చాలా బాధగా ఉన్నాడు మోషే. అహరోను కూడా చాలా దుఃఖపడిపోతున్నాడు సహోదరిని కోల్పోయి. ఈ లోపు ఏమైందంటే ఆ కాదేశు అరణ్యంలో నీళ్లు కనబడలేదు. ప్రజలు తాగటానికి, పశువులు త్రాగటానికి, అవసరాలు తీర్చబడటానికి నీళ్లు కనబడలేదు. నీళ్లు కనబడకపోయేసరికి ఇశ్రాయేల్ సర్వ సమాజం అంతా మోషే అహరోనులకు విరోధంగా పోగై విడిగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట, భయం లేకుండా భక్తి లేకుండా మాట్లాడటం మొదలు పెట్టేస్తున్నారు. కొంతమంది వచ్చి అంటున్నారు, అయ్యో యెహోవా ఐగుప్తులో మా పితరులను చంపినట్టుగా మమ్మల్ని కూడా చంపేస్తే బాగుండేది. యెహోవా ఎదుట ఇక్కడ ఈ సమాజంలో చనిపోవటానికి మమ్మల్ని మోషే రప్పించాడు అని మోషే మీద వాదిస్తున్నారు. విరోధంగా పోగుపడ్డారు, విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు ఒక గుంపు. మరి కొంతమంది వచ్చి అంటున్నారు, ఇక్కడ గింజలు లేవు, ద్రాక్షలు లేవు, అంజూరాలు లేవు, ధాన్యమలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవు. సరిగ్గా మందిరానికి వస్తే పలకరించేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, మా గోడు వినేవాళ్ళు లేరు, మా సమస్యల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు లేరు, ప్రేమగా ఆదరణగా పలకరించే వాళ్ళు లేరు. స్త్రీలు అట్టాగే ఉన్నారు, పురుషులు అట్టాగా ఉన్నారు, బ్రదర్లు అట్టాగా ఉన్నారు, సిస్టర్లు అట్టాగా ఉన్నారు. పాస్టర్ గారు తన పనిలో తానున్నాడు. ఇక్కడ నీళ్లు లేవు, టీ లేదు, పాలు లేవు, భోజనం సరిగా లేదు, అప్పుడప్పుడు బిర్యానీ కూడా లేదు, చికెన్ కూడా లేదు, మటన్ కూడా లేదు, చేపలు కూడా లేదు. చెరువులు మాత్రం చాలామందికి ఉన్నాయి. ఏమీ లేదు ఇక్కడ, ఏమీ లేదు ఇక్కడ అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారండి. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అప్పుడు మోషే అహరోనులు ఒక పక్క సహోదరిని కోల్పోయి దుఃఖంలో మునిగిపోయి ఓదార్పు పొందనోళ్ళకి యాత్ర పెట్టబడుతున్నారు. ఆ బాధని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు ఉంటే ఇశ్రాయేలీలేమో వారికి విరోధంగా పోగే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, వాదించడం, తర్కించడం, సనగటం, దేవునికి దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడటం. ఇది మాకు ఏమీ లేవు, డ్రై ఫ్రూట్స్ లేవు, ధాన్యమలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, గింజలు ఏమీ లేవు. అసలు ఇక్కడ కనీసం నీళ్లు కూడా లేవండి. కనీసం మంచినీళ్ళు అన్న పెట్టవచ్చు కదండి పాస్టర్ గారు. ఎంట్రాన్స్లో తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు, బాత్రూమ్ ఫెసిలిటీ లేదు, కుర్చీలు సరిగ్గా లేవు, సాఫలు సరిగ్గా లేవు, రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, కింద కూర్చోలేకపోతున్నాం. ఎన్ని పరిస్థితులండి అని చెప్తూ అంటారు ఇశ్రాయేల్ అంతా. ఈ కాని చోటికి మమ్మను మీరు ఎందుకు నడిపించారు? ఏ చోటిని చూసి ఇశ్రాయేల్ ఆ మాట అన్నారంటే, కాదేశును చూచి ఏమంటున్నారంటే ఇది కాని చోటు అని అంటున్నారు. కాదేశు అంటే మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధ స్థలము, హోలీ ప్లేస్, హోలీ ల్యాండ్ అనేది అర్థం. కాదేశు అనే మాటకు అర్థం ఏంటంటే హోలీ ల్యాండ్, హోలీ ల్యాండ్, పరిశుద్ధ ప్రదేశము అని అర్థం. పరిశుద్ధ ప్రదేశాన్ని పట్టుకుని ఇశ్రాయేల్ అంతా ఏమంటున్నారు? ఇది కాని చోటు. కారణం ఏంటంటే నీళ్లు లేవు, గింజలు లేవు, ఫ్రూట్స్ లేవు, భోజనం లేదు, టీ లేదు, పాలు లేవు, కనీస వసతులే లేవు. కనీసం ఫ్యాన్ కూడా లేదండి. ఏం మందిరం అండి ఇది, ఏం చోటు అండి ఇది, ఏం స్థలం అండి ఇది అని ఇష్టమొచ్చిన మాట్లాడుతుంటే మోషే అహరోనులు గజ 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 వణికిపోయి
దేవుని ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దేవుని మహిమ వారికి కనబడిందట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇందులో మీకు చెప్పాలనుకున్న ఒక మంచి మాట ఏంటంటే, మీ జీవితంలో కూడా కొన్నిసార్లు మీరు పరిశుద్ధతలో నిలిచి ఉన్నప్పుడు, పరిశుద్ధతలో నివాసం చేయుచున్నప్పుడు, పరిశుద్ధ జీవితాన్ని భయముతో కాపాడుకుంటూ ఎంతో భక్తితో, ప్రార్థన శక్తితో, విశ్వాసంతో కొనసాగుతున్నప్పుడు అన్ని చేదు అనుభవాలు ఒకదాని తర్వాత ఒకటి మీకు ఎదురవచ్చు. చేదైన అనుభవాలు, మీ ప్రియులైన వారిని, మీ శ్రేయోభిలాషులను, మీకంటే చిన్న వయసు కలిగిన వారిని మీరు కోల్పోవచ్చు, మీకు దూరం అవ్వచ్చు. మీ గుండెల నిండా దుఃఖం, మీరు జీర్ణించుకోలేనటువంటి బాధ, తిండి తినాలనిపించదు, నిద్రపోవాలనిపించదు, ఏ పని చేయాలని అనిపించదు. అదో రకమైన ఆందోళనకరమైన పరిస్థితుల్లో మీరు నడిపించబడుతుంటే, అప్పుడే మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమించి వాళ్ళు నడిపిస్తున్నారో వాళ్ళంతా మీకు విరోధంగా పోగవచ్చు. అప్పుడే వాళ్ళు మీతో వాదించవచ్చు. అప్పుడే ఇది కాని చోటు, అసలు ఈ సంఘానికి మేము ఎందుకు వచ్చేవాడిని బాబు, ఈ మందిరానికి రాకముందు మేము ఎంతో భక్తిగా ఉండేవాళ్ళం, ఎంతో గుట్టుగా ఉండేవాళ్ళం, ఇక్కడేదో ఆరాధనలు బాగుంటాయని, క్రమశిక్షణ బాగుంటుందని, సేవకులు సమర్పణ కలిగిన వాళ్ళని, పద్ధతిగా ఉంటుందని ఇక్కడికి వస్తే ఇక్కడేంటంటే ప్రజలు నానా రకాలుగా ఉన్నారు. ఇది కాని చోటు, ఇది సరైన చోటు కాదు అని రకరకాల విమర్శలు, రకరకాల చేదైన అనుభవాలు, ఊహించనటువంటి పోరాటాలు, ఊహించని పరిణామాలు మీ జీవితంలో ఎదురవుతున్నప్పుడు మీరేం చేయాలంటే, దేవుని మందిరంలోకి వచ్చి కాదేశులో నిలిచి కరుణా సంపన్నుడైన దేవుని కొరకు వేడుకుంటే, ఎలాంటి సమస్యల సుడిగుండాల మధ్యలో మీరు నివాసం ఉంటున్న దేవుని మహిమ మీకందరికీ కనుపరచ మొదలుపెట్టబడునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. ఎంతమంది దుఃఖంలో ఉన్నారో నాకు తెలియదండి, బాధల్లో ఉన్నారో నాకు తెలియదు, ఆదరణ లేక ఉన్నారో తెలియదు, ఓదార్పు లేక ఉన్నారో తెలియదు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి నెమ్మది లేకుండా జీవితం మీద విరక్తి చెంది అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను, ఎవరి కొరకు బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి అని ఆలోచనలతో తరమబడుతున్నటువంటి స్థితిలో ఒకవేళ ఈరోజు మందిరానికి వచ్చారేమో, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నా, ఎన్ని చేదైన అనుభవాల గుండా నీవు సాగిపోతున్నా సరే, సమస్యలు చూడొద్దు, పరిస్థితులను చూడొద్దు, మనుషులను చూడొద్దు, అది లేదు ఇది లేదు అని దేనిని బట్టి మీరు చింతించొద్దు. సమస్తాన్ని సమకూర్చగలిగిన దేవుడు, ప్రార్థించే వారికి కృప చూపుట్లో ఐశ్వర్యవంతులైన దేవుని పాదాలను ఆశ్రయించి ఆయన సన్నిధానంలో ప్రార్థన చేయటానికి రండి. ఈ మాసములో దేవుడు మీకు తన మహిమను కనుపరచ మొదలుపెట్టునుగాక. ఎప్పుడైతే మోషే మొర్రపెట్టాడో దేవుని మహిమ కనబడింది. ఆ మహిమలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే మోషే నీ చేతికర్ర తీసుకుని ఇశ్రాయేలు సర్వసమాజం అంతటినీ ఈ బండ దగ్గరికి పోగు చేసి బండతో మాట్లాడవయా నువ్వు. బండలో నుంచి నీళ్లు ప్రవహించబోతున్నాయి. ఆ నీళ్లు వాళ్ళందరికీ తృప్తిగా తాగుతారు, వాళ్ళు వాళ్ళ పశువులు కూడా త్రాగుతాయి. వెళ్ళిపో, నేను నీ పక్షంగా ఉన్నాను, నా మహిమను నేను కనపరచబోతున్నాను. బండలో నుంచి అగ్ని జ్వాలలు కాదు, నిప్పులు కాదు చెలరేగేది, నీటి ప్రవాహాలు, సముద్రమంత సమృద్ధిగా నీటి ప్రవాహం రాబోతుంది. వెళ్ళు, బండతో మాట్లాడు, నోరు తెరిచి నువ్వు మాట్లాడెళ్ళి ఆ బండ వింటది, ఆ బండ చూస్తుంది, ఆ బండని అవసరాలు తీరుస్తుంది. ఎలాగో తెలుసా, నా మహిమను నీకు కనుపరచ మొదలుపెట్టుచున్నాను. దేవుని స్తోత్ర. చరిత్రలో ఎక్కడైనా మీరు బండతో మాట్లాడుతుంటే బండ మీకు ఏది కావాలో అది ఇచ్చినట్లుగా ఎక్కడ మీరు చూసి ఉండరు, విని ఉండరు. ఒరే బండోడా, ఒరే మొద్దోడా, అసలు నీకు హృదయం లేదురా అని అంటారు కొంతమంది వ్యక్తులను చూసి. అయితే ఇక్కడ దేవుడే మోషేతో చెప్తున్నాడు, బండతో మాట్లాడు, ఆ బండలో నుండి నీకు కావలసిన వనరులన్నీ ధారాళంగా ప్రవహిస్తాయి, ఏది కొదువు లేకుండా సమృద్ధిగా అనుగ్రహించబడతాయి అని చెప్పినప్పుడు మోషే ఆ చోటికి వెళ్ళాడు.
బండను కొట్టాడు. బండలో నుండి ఉదకధారలు ప్రవహించి సముద్రమంత సమృద్ధిగా నీళ్లతో నింపబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందులో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీరు ఏది అవసరత కలిగి ఉన్నారో, మీరు ఏది లేదని సణుగుతూ ఉన్నారో, ఏది లేదని దేవునికి విరోధంగా, నాయకులకు విరోధంగా, యాజకులకు విరోధంగా, సంఘ కాపరులకు విరోధంగా పోగై వాదించుతూ ఉన్నారో, ఇది సరి అయిన స్థలం కాదేమోననే అనుమానంతో నడిపించబడుతున్నారు, అదే చోట మీకు కావలసినవన్నీ అనుగ్రహించబడేటట్లుగా దేవుడు తన మహిమను కనుపరిచి మీకు ఏ వనరులైతే కావాలని మీరు కోరుకున్నారో ఆ వనరులన్నీ మీకు అనుగ్రహించడానికి దేవుడు తన మహిమను కనుపరచ మొదలుపెట్టునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ అక్టోబర్ మాసంలో మీ అత్యవసరాలను, నిత్యవసరాలను దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తునందు మహిమలో తీర్చునుగాక. కొంచెం ధైర్యంగా చెప్పుకోండి, ఉత్సాహంగా చెప్పుకోండి, హుషారుగా చెప్పుకోండి. ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడని నమ్మకంతో చెప్పుకోండి. నేను నమ్ముతున్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా పర్లేదు, కానీ నా నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక. విశ్వాసంతో చెప్తున్నాను, దేవుడు మీ అవసరాలన్నీ తీర్చడానికి మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాడు. మీరు ఎక్కడ ఏది అడిగితే అది దేవుడు అనుగ్రహిస్తాడు. కాకపోతే మీరు ఏం చేయాలంటే బండతో మాట్లాడటం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరితో మాట్లాడాలి చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. యేసుదాసుతో మాట్లాడటం, అంతోని సిస్టర్తో మాట్లాడటం, సతీష్ బ్రదర్తో మాట్లాడటం కాదు. ఎవరితో మాట్లాడటం నేర్చుకోవాలంటే మీరు బండతో మాట్లాడటం నేర్చుకోవాలి. ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ బండ ఎవరు? అందరు చెప్పాలి గట్టిగా. వెంబడించిన బండవు నన్ను వెంబడించిన బండవు, నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా. చప్పట్లు గట్టిగా, నోరు తెచ్చి పాడాలి అందరు గట్టిగా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా, కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా. సర్వకృపానిధివే సంపదల ఖనివి, సర్వకృపానిధివే సంపదల ఖనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా, సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల
కొండల వైపు కన్నులెత్తుదునా నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవు నాకుండగా నీవే నా అండగా నీవే నా అండగా నీవే నా అండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవు నాకుండగా నీవే నా గ్లోరీ హల్లెలూయా స్తోత్రం ఆమేన్ అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. మనం ఎవరితో మాట్లాడాలంటే యేసయ్యతో మాట్లాడితే ఆ బండలో సర్వ సంపదలు ఉన్నాయి, అన్ని వనరులు పుష్కలంగా బండలో ఉన్నాయి. అంత మాత్రాన బండ కొండంతే ఉండదు, ఆ బండ కొండంతే ఉండదు. ఆ బండకి 7 నేత్రాలు ఉన్నాయి, ఆ బండకి చెవులు ఉన్నాయి, ఆ బండకి అవసరాలు తీర్చే చేతులు ఉన్నాయి. కనుక ఆ బండతో మీరు మాట్లాడితే ఆ బండ తన మహిమను కనుపరిచి మీ అవసరాలన్నీ తీరుస్తుంది. మీకేది అవసరమైనా, ఆరోగ్యం అవసరమైన, ఆర్థిక సహాయం అవసరమైన, ఆరోగ్యం అవసరమైన, పిల్లల ఫీజులు కట్టడానికి డబ్బులు అవసరమైన, ఇళ్ళు వాకిళ్ళు అవసరమైన, వస్తు వాహనాలు అవసరమైన, సంతానం అవసరమైన, కోర్టులో న్యాయం నీ పక్షంగా రావాలని మీరు కోరుకుంటున్నా, మీరు ఎక్కడికి వెళ్ళాలి? కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే బండతో మాట్లాడాలి. బండతో మాట్లాడితే బండ మీకు ఆలోచన చెప్పి మీ అవసరాలన్నీ తీరుస్తుంది. మీరు తృప్తిగా జీవించేటట్లు దేవుడు తన మహిమలో మీ అవసరాలన్నీ తీర్చునుగాక. 3వ మాట చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 58:8-9 వాక్యాలు. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయే ఇదే గద నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. నోట్, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నాను అని నీతో చెప్పునుగాక. అందరు చేతులు గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా వినండి. దేవుని మహిమ ఎప్పుడు కనపరచ మొదలు పెట్టబడుతుంది? దేవుని మహిమ మీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయాలన్నా, మీ నీతి మీ ముందర నిలవాలన్నా, స్వస్థత మీకు శీఘ్రముగా వెంటనే క్షణాల్లో ఎట్టి రోగాలైనా మిమ్మల్ని విడిచిపెట్టి, ఎట్టి వ్యాధుల్లో నుంచైనా మీరు బాగుపడి ఆరోగ్యవంతులై ఆనందభరితులై అద్భుత సాక్షులుగా తేజరెళ్ళాలన్నా, మీ వెలుగు వేకువ చొక్క వెలుగు వలె ఉదయించాలి, అంతకంతకు తేజరెళ్ళాలి అని మీరు కోరుకున్న దేవుని మహిమ ఎప్పుడు మీకు కనపరచ మొదలవుతుందంటే మీరు దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేసినప్పుడు. అందరు నోరుదే చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. కాదు, ఎప్పుడు దేవుని మహిమ కనపరచ మొదలవుతుంది? ఇష్టమైన ఉపవాస ప్రార్థన ద్వారా. దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన అంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు. నేను మీకు అర్థమయ్యేటట్లు మీకు అవసరమైనటువంటి ఒక మాట చెప్తాను, తల పైకి చూడండి. ఉప అంటే దగ్గర అని అర్థం. ఉప అంటే దగ్గర అని అర్థం. వాసము అంటే నివసించుట అని అర్థం. దేవునికి దగ్గరగా నివసించే ఒక శ్రేష్టమైన అనుభవాన్ని ఉపవాసము అని అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మీకు ఇంకా గుర్తుంటానికి చెప్తాను చూడండి. గ్రహాలు ఉంటాయి, ఉపగ్రహాలు ఉంటాయి.
తర్వాత భార్య ఉంటుంది, ఇంకొక ఆమె చిన్నిల్లు ఉంటుంది. ఆ చిన్నింట్లో ఉండేవని ఏమంటారంటే ఉపపత్ని అంటారు. ఈ పనికి మాలినోడు భార్య దగ్గర కంటే కూడా ఉపపత్నికి చాలా దగ్గరగా ఉంటాడు, చాలా దగ్గర. అందుకని దాన్ని ఉపపత్ని అన్నారు, దాన్ని ఉపపత్ని అన్నారు, చాలా దగ్గరగా ఉంటుంది కనుక ఉపవాసం అంటే అర్థం ఏంటంటే లోకానికి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి, భౌతికపరమైనటువంటి సమస్యలన్నిటికీ కొంచెం దూరం అయ్యి దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ఒక చోట కూర్చుని బైబిల్ తీసుకుని తలుపేసుకుని రహస్యంగా ఏకాంతంగా ఏకాగ్రతగా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తా, ప్రార్థన చేస్తా, బైబిల్ చదువుతా, దేవుని స్తుతిస్తా ఉంటారే, అది అసలు సిసలైన ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కొంతమంది డజన్లు అట్టిపళ్ళు తిని, జీడిపప్పులు, కిస్మిస్సులు, బాదం పప్పులు వేసుకుని ఉప్మా చేసుకుని, పళ్ళాలు తిని, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ తిని, మళ్ళీ జ్యూసులు తాగి మొఖం నెగ ఆడుతూ ఉంటుంది. నేను 10 రోజుల నుండి ఉపవాస దీక్షలో ఉంటిని సంగమా. ప్రతి నెల నేను డిసెంబర్లో 12 దినముల ఉపవాస ప్రార్థన చేయించున్నాను సంగమా. నేను 40 రోజుల ఉపవాస ప్రార్థన, 50 రోజుల ఉపవాస ప్రార్థన అని అంటారు. అసలు ఉపవాసం అంటే ఏడో తెలియదు ఆడికి. ఒక్కొక్క పాస్టర్ ఉంటాడు, నెలలో 15 రోజుల ఉపవాస ప్రార్థనలు పెడతా ఉంటాడు అన్ని మందిరాల్లో. వీడు చూస్తే శనివారం కూడా బిర్యానీ తింటాడు, దరిద్రుడు. అనకూడదు కానీ మరి ఏం చేద్దాం, కడుపు మండిపోతుంది నాకు. ఉపవాసం అంటే అర్థం తెలియనివాడు కూడా ఉపవాస ప్రార్థనలు పెడుతుంటే ఎంత విచిత్రం. అందుకని నా మాటనండి, దేవునికి ఇష్టమైన ఉపవాసాలు చేయండి. దేవునికి ఇష్టమైన ఉపవాసాలు చేసేటప్పుడు గుద్దులు ఆడుకోకూడదు, కలహపడకూడదు, లోకవార్తలు చెప్పుకోకూడదు, ఇతరులకి కీడు చేయకూడదు. ఎవడైనా మీకు వస్త్రం లేనివాడు కనబడితే వాడికి ఒక వస్త్రం దానం చేయండి. అన్నం లేనివాడు కనబడితే వాడికి ఒక ముద్ద, నువ్వు తినే దాంట్లో కొంచెం ఆహారం వాళ్ళకి ఇవ్వండి. ఎవరిని బాధ పెట్టబాకండి, ఎవరికి దుఃఖాన్ని కలిగించబాకండి, నిర్నిమిత్తంగా ఎవరి మనశ్శాంతిని దోచుకోబాకండి. మీ అంతటి మీరు ఎదుటి వారికి మేలు కలగాలి, క్షేమం కలగాలని కోరుకుంటూ సాధ్యమైనంత వరకు దేవుని కనుసైగలలో దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేసి చూడండి. నేను చెప్తున్నా చూడండి, మీలో ప్రతి ఒక్కరి వెలుగు వేకు చుక్క వెలుగు వలె అంతకంతకు తేజరిల్లునుగాక. స్వస్థత మీలో ప్రతి ఒక్కరికి శీఘ్రంగా లభించునుగాక. చూడండి, మీకు స్వస్థత కలగాలన్నా, ఆ స్వస్థత శీఘ్రంగా లభించాలన్నా, దేవుని మహిమ మీ సైన్యానికి వెనక కావలి ఉంచాలన్నా, తర్వాత మీరు మొర్రపెట్టిన వెంటనే దేవుడు మీకు ఉత్తరం ఇవ్వాలన్నా, మీరు మొర్రపెట్టిన వెంటనే కుమారుడా నేనున్నాను, భయపడకు, నేనే అని నీ వెన్ను తట్టి నేను ధైర్యపరచాలి. నువ్వు దేవుని స్పర్శ అనుభవించాలి. దేవుడిని ప్రక్కనే నిలిచిన అనుభూతిని నువ్వు పొందాలనుకుంటే దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేయండి. ఈ నెలలో దేవుని మహిమ మీరు చూడబోతున్నారు. దేవుడు నేనున్నానని మీతో చాలామందితో మాట్లాడబోతున్నాడు. మీరు పిలిచిన వెంటనే దేవుడు మీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. అనేక మందికి క్షణాల్లో స్వస్థత జరగబోతుంది. యేసు నామములో నేను విశ్వసిస్తున్నాను. మందిరములో ఉండగానే ఈ క్షణంలోనే యేసు నామములో స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. కడుపులో గడ్డలు కరిగిపోవునుగాక. శరీర సంబంధమైన వ్యాధులు నిర్మూలపరచబడునుగాక. మానసికమైన వ్యాధులు తొలగిపోవునుగాక. దురాత్మ చీకశక్తి అధికారంలోంచి విడుదల కలుగునుగాక. రాత్రిపూట నిద్రపట్టిన సమస్యతో బాధపడుతున్న వారికి ప్రశాంతమైన సుఖ నిద్ర అనుగ్రహించబడునుగాక. అద్భుతాలు జరుగునుగాక. సూచక్రియలు జరుగునుగాక. గుడ్డివారి కనులు తెరవబడునుగాక. మోగవారు మాట్లాడుదురుగాక. చర్మ వ్యాధులు తొలగిపోవునుగాక. క్యాన్సర్ వ్యాధులు తొలగిపోవునుగాక. ఎయిడ్స్ వ్యాధులు తొలగిపోవునుగాక. గ్యాస్ట్రిక్ ట్రబుల్ తొలగిపోవునుగాక. గుండెల్లో ఉన్నటువంటి బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక. కిడ్నీ ప్రాబ్లమ్స్ తొలగిపోవునుగాక. లివర్ ప్రాబ్లం తొలగిపోవునుగాక. బ్రెయిన్ ట్యూమర్ తొలగిపోవునుగాక. మోకాళ్ళ నొప్పులు తొలగిపోవునుగాక. జ్వరాలు తొలగిపోవునుగాక. సర్వరోగాలు తొలగిపోవునుగాక. ఎప్పుడో కాదు, ఇప్పుడే కాదు, క్షణంలోనే
యేసు నామములో ఒక్కొక్కరికి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించబడునుగాక. దేవుని మహిమ ఒక్కొక్కరిని ఆవరించునుగాక, కమ్ముకొనుగాక, కమ్ముకొనుగాక యేసు నామములో. యేసు ప్రభువుని అడిగారు శిష్యులు ఒకరోజు, బోధకుడా, మేము ఆ దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని. యేసు ప్రభు చెప్పాడు, ఉపవాస ప్రార్థన వల్ల తప్ప ఇట్టివి వదిలిపోవుట అసాధ్యం. కొన్ని కఠినమైన జటిలమైన దెయ్యాలైనా, రోగాలైనా, సమస్యలైనా, బలహీనతలైనా, దోషాలైనా, పాపాలైనా మనలో నుండి, మన యుద్ధ నుండి వదిలిపోవాలంటే ఏకైక మార్గం నువ్వు దేవునికి దగ్గరకు రావాలి. అప్పుడే నిన్ను వెంటాడుతూ వెంబడిస్తూ ఉన్నటువంటి ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి పోరాటాలైనా, ఎలాంటి వ్యాధులైనా, ఎలాంటి దురాత్మ శక్తులైనా యేసు నామములో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని విడిచి పారిపోవునుగాక. రెండో మాట ఏంటంటే, బాహువును కనుపరచ మొదలు పెట్టుచున్నాడు. అందరు చెప్పండి. రెండో చెప్పండి అందరు గట్టిగా. మొదటి మాట చెప్పానండి, దేవుడు తన మహిమను కనపరచ మొదలు పెడతాడు. రెండవదిగా తన బాహువును కనుపరచ మొదలు పెట్టునుగాక. అందరూ సంతోషంగా చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బాహువు ఎలాంటిదో చెప్తాను, రెండు మాటలు చూడండి తలపైకెత్తి. దేవుని బాహువు పరిశుద్ధమైన బాహువు. దేవుని బాహువు మహిమగల బాహువు. అందరు చెప్పండి ఒకసారి. పరిశుద్ధమైన బాహువు, మహిమగల పరిశుద్ధ బాహువును దేవుడు బయలుపరచబోతున్నాడు ఈ నెలలో. మహిమగల బాహువును మీ కుడి చేతి ప్రక్కగా దేవుడు చాపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందరు విశ్వసించిన వాళ్ళు గట్టిగా స్తోత్రాలు చెప్పుకోండి. విశ్వసించిన వాళ్ళంతా గట్టిగా స్తోత్రాలు చెప్పుకోండి. మీలో చాలామంది దేవుని పరిశుద్ధ బాహువును చూడబోతున్నారు. మీ అందరి కుడి చేతి వైపున దేవుడు తన మహిమగల బాహువును పోనిచ్చునుగాక, మహిమగల బాహువును పోనిచ్చునుగాక, మహిమగల బాహువును పోనిచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు తన మహిమగల బాహువును ఎందుకు కనుపరచ మొదలు పెట్టబోతున్నాడో ఒకే ఒక్క మాట చెప్తాను. ఆ తర్వాత మరొక మాటలోకి వెళ్దాం, చదువుకుందాం. చూడండి 89వ కీర్తన 20, 21, 22 వాక్యాలు చదువుకుందాం. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. ఈ మాట నోట్ చేసుకోండి. నా బాహుబలము అతని బలపరుచును, ఏ శత్రువును అతని మీద జయమునందడు, దోషకారులు అతని బాధపరచరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులు నేను పడగొట్టెదను, అతని మీద పగబొట్టిన వారిని నేను మొత్తెదను. తలల పైకి చూడండి. దేవుడు మాట్లాడుతూ అంటాడు, నా చెయ్యి ఎడతెగక అతనికి ఆమెకు తోడుగా ఉండును, నా బాహుబలము అతనిని ఆమెను బలపరుచును, ఏ శత్రువు అతని మీద ఆమె మీద విజయము నొందడు, ఏ దోషకారుడు ఆమెని అతనిని బాధపరచరు, అతని విరోధులు ఎవ్వరూ అతని ఎదుట నిలవబడకుండా వాళ్ళని నేను పడగొడతాను. అతని మీద ఎవరైతే పగబడతారో, ఆమె మీద ఎవరైతే పగ పెంచుకుంటారో వాళ్ళందరిని నేను మొత్తుతాను నిలబడకుండా అని చెప్తున్నాడు. దేవుని యొక్క హస్తం ఎవరికి తోడుగా ఉంటుందో, దేవుడు తన బాహు బలముతో ఎవరినైతే బలపరుస్తాడో వారి జీవితాల్లో ఇన్ని గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. అందుకని దేవుడు ఈ అక్టోబర్ మాసంలో ఈ వర్తమానం వింటున్న మీ అందరితో చెప్తున్నాడు, నా బాహువును నేను కనుపరచ మొదలు పెట్టుచూ ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పుకోండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బాహుబలం మీలో ఒక్కొక్కరిని బలపరుచునుగాక, ఆదరించునుగాక, స్వస్థపరుచునుగాక. ఇక్కడ చూడండి, దావీదును దేవుని బాహుబలం బలపరచడానికి, దావీదుకి అఖండ విజయం అనుగ్రహించడానికి, దావీదుకి నెమ్మదిని కలుగజేయటానికి,
దావీదును ద్వేషించే వారందరూ దేవుడు నిర్మూలన చేయటానికి గల కారణాలను మనం గమనించినట్లయితే, ఎప్పుడు దేవుడు తన చేతిని దావీదుకి తోడుగా, ఎడతెగక తోడుగా ఉంచాడు. దావీదుకి దేవుడు తన పరిశుద్ధ బాహువును చాపి, మహిమగల బాహువును చాపి ఎప్పుడు బలపరిచాడని మనం గమనిస్తే బైబిల్లో ఈ విధంగా రాయబడింది, నా పరిశుద్ధ తైలముతో నేను అతన్ని అభిషేకించి ఉన్నాను. మీరంతా కూడా అభిషేకం పొందాలండి తప్పనిసరిగా. దేవుని బాహుబలం మీకు కనపరచ మొదలు పెట్టబడాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, అందరూ పరిశుద్ధ తైలంతో అభిషేకించబడాలి. పాత నిబంధనలో తైలముతో అభిషేకించేవాళ్ళు, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పాత నిబంధన తైలాభిషేకం, క్రొత్త నిబంధన ఆత్మాభిషేకం. అందరు చెప్పండి గట్టిగా. తైలాభిషేకం పాత నిబంధన, ఆత్మాభిషేకం కొత్త నిబంధన. అయితే ఈ నెలలో, ఈ రోజు నుంచి దేవుడు మీలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధ తైలముతో, పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించునుగాక. చాలామంది మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, వారం చర్చికి వస్తున్నారు, క్రమంగా బైబిల్ చదువుతారు, క్రమంగా ప్రార్థన చేసుకుంటారు, క్రమంగా దశభాగాలు ఇస్తారు, ఎంతో నీతిగా బ్రతుకుతారు. కానీ పరిశుద్ధాత్మ అభిషేకం చాలామందికి ఉండదండి. ఆత్మలో నింపబడటం కానీ, ఆత్మలో ఆనందించడం కానీ, అన్య భాషలు మాట్లాడటం కానీ ఉండదు. బైబిల్ అంటుంది, భాషలతో మాట్లాడువాడు తనకు క్షేమాభివృద్ధిని కలుగు చేసుకుంటున్నాడు, భాషలతో మాట్లాడువాడు దేవునితో మర్మములు పలుకుచూ ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. కనుక భాషలతో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత భాషలతో మాట్లాడుతూ ఉంటే దేవునితో మర్మాలు మాట్లాడటం, నీ ఆత్మకు క్షేమాన్ని నువ్వు కలుగు చేసుకున్నావని అర్థం. కనుక ఒక పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ నింపుదల, కొలతలేని ఆత్మాభిషేకం మీరు పొందాలి. ఆ ఆత్మాభిషేకం ఎవరి మీదకైతే బలముగా దిగి వస్తుందో, కొలతలేని ఆత్మతో ఎవరైతే నింపబడతారో వాళ్ళందరికీ దేవుని హస్తం తోడుగా ఉంటుంది. వారందరినీ దేవుని బాహుబలం బలపరుచునుగాక. అందరు చెప్పుకోండి గట్టిగా ఆమేన్. ఖచ్చితంగా చెప్తున్నాను, అందరి మీద ఏ సందేహం లేదు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అక్టోబర్ మాసంలో ఆరంభమగునుగాక. వర్షము వలె, మంచు వలె, అగ్ని వలె పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరి మీదకి అగ్ని నాలుకల వలె విభాగింపబడి దిగివచ్చునుగాక. ఇప్పుడే పరిశుద్ధాత్మ నింపుదల, ఇప్పుడే పరిశుద్ధాత్మ తాకుదల, ఇప్పుడే పరిశుద్ధాత్మని స్పర్శ ఒక్కొక్కరు అనుభవించుదురుగాక. లిబానా షలవ కరమా నికరబల బందరబా రిబా బాబా బాబా లిక్క బందరబా లిబానా షక్కబ కరమా నికరబల బందరబా. హల్లెలూయా 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 హల్లెలూయా. నా దేవుని చెయ్యి ఒక్కొక్కరికి ఎడతెగక ఉండును గాక. నా దేవుని బాహుబలం ఒక్కొక్కరిని బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. మూడో మాట నేను ముచ్చటగా ముగిస్తాను, గమనించండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వాక్యం 8వ వాక్యం. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములను కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. తలల పైకి చూస్తారా? యేసుక్రీస్తు శరీరధారి అయిన దినములలో ఒకానొక దినమున యేసుక్రీస్తు ఒక పళ్ళెములో, ఒక పాత్రలో నీళ్లు పోసి శిష్యులందరి పాదాలు కడగాలనుకున్నాడు. శిష్యులకు ఉపచారం చేయాలని, పరిచర్య చేసి ఒక మాదిరిని కనపరచాలని కోరుకుని ఒక పళ్ళెంలో స్వచ్ఛమైనటువంటి నీళ్లు పోసుకుని పాదాలు కడగటానికి తాను నడుమునకు కట్టుకుని ఉన్నటువంటి తువాలు తీసుకుని వాళ్ళందరి పాదాలు తుడుచుటకును మొదలు పెట్టెను. అందరు చెప్పండి, ఏం చేశాడు? చెప్పాలి, నోరుదే చెప్తారా? మొదలు పెట్టాడు. ఏం మొదలు పెట్టాడంటే ఇక్కడ రెండు విషయాలు చెప్తాను చూడండి. ఒకటి, పాదాలు కడుగుటకు మొదలు పెట్టాడు. రెండోది,
తుడుచుటకు మొదలుపెట్టాడు. చెప్పండి ఒకసారి గట్టిగా బిగ్గరగా. పాదాలు కడుగుటకు మొదలుపెట్టాడు, రెండవదేమో తుడుచుటకు మొదలుపెట్టాడు. చూడండి, ఎందుకు యేసుక్రీస్తు శిష్యుల పాదములను కడుగుటకు మొదలుపెట్టాడు? ఎందుకు యేసుక్రీస్తు మన పాదాలు కడగాల్సిన అవసరం ఉంది అని అంటే, యేసు ప్రభు చెప్తాడు పేతురుతో, పేతురు, నేను నీ పాదములు కడుగని ఎడల నాతో నీకు పాలు పంపులు లేవు అంటాడు. మనందరికీ యేసయ్యతో పాలు పంపులు పొందాలి, యేసయ్యతో సదాకాలం పాలిభాగస్థులంగా జీవించాలి, యేసుక్రీస్తు ఉన్న నిత్య మహిమలో మనం అడుగుపెట్టి సదాకాలం యేసుతో నివాసం చేయాలనంటే తప్పనిసరిగా మనలో ప్రతి ఒక్కరి పాదాలు యేసు స్వామి కడగాలి. తప్పనిసరిగా యేసు స్వామి కడగాలి. ఎవరి పాదాలు దేవుడు కడగడో, ఎవరి పాదాలు యేసు ప్రభు శుద్ధీకరించడో వాళ్ళకు యేసుతో పాలు పంపులు కానీ, నూతన యెరూషలేములో పాలు పంపులు కానీ, నిత్య మహిమలో పాలు పంపులు కానీ పొరపాటున ఉండవు. ఎందుకనంటే చూడండి పిల్లరా, ఒక వ్యక్తి స్నానం చేసినప్పుడు అతడు కేవలం పరిశుద్ధుడు. స్నానం చేసినప్పుడు శరీరం అంతా తడుస్తుంది. కొంతమంది స్నానం చేసి వస్తారు హడావిడిగా, ఎక్కడ సోపు అక్కడే ఉంటుంది, ఎక్కడ సోపు అక్కడే ఉంటుంది. వీప్ మీద ఒక భాగానికి అసలు తడవను కూడా తడవదు, చేతులు కూడా అసలు తడవు. దాన్ని స్నానం అనరు, చేతులు కడుక్కోవటం అంటారు. స్నానం అంటే అర్థం ఏంటంటే మొత్తం ఒళ్ళంతా తడవాలి. ముందు స్నానం చేసే విధానం చెప్తున్నాను, నేర్చుకోండి తెలియని వాళ్ళకి. ముందు శుభ్రంగా ఒట్టినీళ్ళు పోసుకోవాలి, 3-4 చెంబులు ఒట్టినీళ్ళు పోసుకుని ముందు ఒకసారి అట్టా తోముకోవాలి. ఆ తర్వాత మళ్ళీ సబ్బు పెట్టుకోవాలి. ఆ తర్వాత బాగా రుద్దుకుని మళ్ళీ ఆ సబ్బు అంతా నొరగంతా పోయేటట్లుగా మళ్ళీ ఒకసారి నీళ్ళు పోసుకోవాలి. ఆ తర్వాత స్నానం చేసి అయిపోయింది అనుకుంటామా? ఏం చేస్తాం? తువాలతో శుభ్రంగా అత్తడంతా తుడుచుటకు మొదలు పెడతాం. అలాగే యేసుక్రీస్తు అన్నాడు, స్నానం చేసిన వాళ్ళంతా పవిత్రులే, బాప్త్యసం పొందిన వాళ్ళంతా పరిశుద్ధులే, బాప్త్యసం పొందిన వాళ్ళంతా పాప క్షమాపణ పొందిన వాళ్ళే. కానీ అప్పుడప్పుడు పాదాలకి ధూళి పడతా ఉంటుంది, పాదాలకి మురికి అంటుకుంటూ ఉంటుంది, పాదాలు తరచుగా అపవిత్రపరచబడతా ఉంటాయి. కనుక పాదాలకి అంటిన, నడవడికలో అంటిన, ప్రవర్తనలో వచ్చినటువంటి ఆ లోపాలు దిద్దుకోవటానికి, కడగబడాలి అని అంటే యేసు స్వామి తప్పనిసరిగా పాదాలు కడగాలి. ఈ పాద ప్రక్షాళన జరగాలి. నాయకుడికైనా యాజకుడికైనా ఇశ్రాయేలు సర్వ సమాజం కూడా ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళాలన్నా, బలిపీఠం దగ్గర హోమధూపం అర్పించాలన్నా, పరిశుద్ధ స్థలములో దీపాలు సరిచేయటానికి వెళ్ళేటప్పుడైనా, ధూపవేదిక దగ్గర ధూపం వేయటానికి మోకరించేటప్పుడైనా, దీపాలను వెలిగించేటప్పుడైనా తప్పనిసరిగా ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళాలి అని అంటే ఆ బలిపీఠానికి ప్రత్యక్షపు గుడారానికి మధ్యలో ఉన్నటువంటి ఎత్తడి గంగాళములో ఉన్నటువంటి నీళ్లతో పాదాలు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి. ఈ కడగబడే ప్రక్రియను ఏమంటారంటే ప్రక్షాళన అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్టోబర్ మాసములో అద్భుతమైన ప్రక్షాళన జరగబోతుంది. నాయకులలో ప్రక్షాళన ప్రారంభం కాబోతుంది, యాజకులలో ప్రక్షాళన ప్రారంభం కాబోతుంది, బ్రదర్స్లో ప్రక్షాళన ప్రారంభం కాబోతుంది, సిస్టర్స్లో ప్రక్షాళన ప్రారంభం కాబోతుంది, సంఘ పెద్దల్లో ప్రక్షాళన ప్రారంభం కాబోతుంది, వాలంటీర్స్లో ప్రక్షాళన ప్రారంభం కాబోతుంది, విశ్వాసులందరిలో ప్రక్షాళన ప్రారంభం కాబోతుంది, క్రొత్తగా చేరిన వారిలో కూడా ప్రక్షాళన ప్రారంభమగునుగాక. ప్రక్షాళన అంటే అర్థం ఏంటంటే కడగబడుట. అందరు చెప్పండి గట్టిగా, ఏం చేయబడా? కడగబడితేనే ఆశీర్వాదం. బైబిల్లో ఒక వ్యక్తి గురించి చెప్తాను చూడండి. అతని పేరు ఆషేరు. ఏ షేరు? నోదే చెప్పాలి గట్టిగా. ఏ షేరు? ఆషేరు. అతని గురించి బైబిల్ చెప్తుంది, అతడు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. అతడు తన సహోదరులందరికంటే ఎక్కువగా కటాక్షం పొందాడు. అతడు ధరించుకున్నటువంటి చెప్పుల గురించి రాయబడింది, అతని కమ్ములు ఇనపవియు ఇత్తడివినై ఉండును అని రాయబడింది. అతడు తన బ్రతుకు దినములన్నిటిలో విశ్రాంతిగా, బలముగా, ఆరోగ్యంగా, మనశ్శాంతిగా జీవించాడని రాయబడింది. ఇన్ని ఆశీర్వాదాలకి, ఎక్కువగా ఆశీర్వదించబడటానికి
ఎక్కువగా కటాక్షం పొందటానికి, జీవితకాలం అంతా శాంతి సమాధానాలతో, ఆయురారోగ్యాలతో, బల శౌర్యములతో నడిపించబడటానికి గల ప్రబలమైన కారణం ఏంటని మనం బైబిల్లో చదివితే బైబిల్ చెప్తుంది, అతడు తన పాదములను తైలములో కడుగుకున్నాడు. దేవునికి స్తోత్ర. పాద ప్రక్షాళన జరిగింది. రక్తంతో మన పాదాలు కడగబడాలి, ఆత్మతో మన పాదాలు కడగబడాలి, ఉదక స్నానంతో మన పాదాలు కడగబడాలి. ఎప్పుడైతే కడగబడతాయో అప్పుడు మీరు అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడతారు, అందరికంటే ఎక్కువ కటాక్షం పొందుతారు. అన్నిటికంటే ముఖ్యంగా బ్రతుకు దినాలన్నిట కృపాక్షేమాలతో పాటు శాంతి సమాధానము, మానసికమైన శారీరకమైన బల పరాక్రమములు మీకు అందరికీ అనుగ్రహించబడతాయి. ఈ రోజుల్లో చాలామందికి ఇల్లు వాకిళ్ళు ఉంటున్నాయి, రాబడి ఉంటుంది, అన్నీ ఉన్నా అల్లు నోట్లు శనన్నట్టుగా విశ్రాంతి ఉండదు, మనశ్శాంతి ఉండదు, బలం ఉండదు, ఆరోగ్యం ఉండదు. ఏ తినాలన్నా షుగరు, బీపీ, థైరాయిడ్, గుండె జబ్బు, గ్యాసు. ఈ సమస్యలన్నీ పోవాలంటే మీ పాదాలు కడగబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చివరిగా తుడుచుటకు మొదలు పెట్టబోతున్నాడు. అక్టోబర్ నెలలో ఏం చేయబోతున్నాడు దేవుడు? చూడండి, ఆ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-4 వాక్యాలు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండనే ఉండదు. అందరూ చప్పట్లు కూడా దేవుడు మహిమపరుద్దాం. తల్లపైకి చూడండి. ప్రభు నాతో మాట్లాడిన మాటలు మాత్రం మీతో చెప్తాను, అబద్ధం ఆడకుండా సత్యమే చెప్తాను, దానికి దేవుడే సాక్షి. ప్రభు నాతో చెప్పిన మాట, అక్టోబర్ మాసంలో భీమవరం సెంటర్లో ఉన్నటువంటి మందిరాలకు, సేవకులకి, విశ్వాసులకి దేవుడు చెప్పమన్న మాట ఏంటంటే, దేవుడు తానే తన ప్రజలైన మనతో కాపురముండునుగాక. మీ అందరితో నివసించబోతున్నాడు, మీ అందరికీ దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. మీకు దేవుడుగా ఉంటాడు, మీకు తోడుగా ఉంటాడు, మీ మధ్యలోనే కాపురం ఉంటాడు, మీ మధ్యలోనే నివసిస్తాడు, మీ మధ్యలోనే నివాసం చేస్తాడు. మరి విచిత్రమైన మాట ఏంటంటే, మీ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును దేవుడే తన స్వహస్తాలతో తుడిచివేయునుగాక. విశ్వాసంతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. దేవుడు తుడుచుటకు మొదలు పెట్టబోతున్నాడు. అక్టోబర్ మాసంలో ఏం చేయడానికి మొదలు పెట్టబోతున్నాడు? ఏం తొడవబోతున్నాడంటే కన్నీళ్లు తొడవటానికి మొదలు పెట్టబోతున్నాడు. నీకు తోడుగా ఉన్న దేవుడు. అందుకని బైబిల్ అంటుంది, ఇక ఏడుపు ఉండదు, మరణం ఉండదు, వేదన. మీ ఇళ్లలో ఇప్పటి వరకు మరణం, మృత్యు ఘోష వినబడిందేమో. ఏడ్చి 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 కన్నీళ్ళన్నీ ఒలికిపోయి కన్నులు ఎండిపోయినాయేమో. వేదన పడి వేదన పడి వేదన పడి గుండె బలహీనమైపోయిందేమో. దేవుని ఆత్మ చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. ఇక ఏడుపు ఉండదు, ఇక దుఃఖం ఉండదు, ఇక వేదన ఉండదు, ఇక మరణ ఘోష ఇక మీరు వినరు. ఇక కరోనా కూర్చిన మరణ వార్తలు మీకు వినబడవు. కారణం, నా దేవుడు స్వయంగా మీ మధ్యలో ఉండబోతున్నాడు. ఆయన సన్నిధి మీ మధ్యలో ఉండబోతుంది. ఆయన మీకు తోడుగా ఉంటాడు, మీకు దేవుడిగా ఉంటాడు. క్షణ క్షణం అనుక్షణం మిమ్మల్ని పలకరిస్తాడు, పరామర్శిస్తాడు. మీ కన్నుల నుంచి వచ్చే ప్రతి కన్నీటి బాష్ప బిందువులను దేవుడు తుడుస్తాడు. నీ తల్లి నీ కన్నీళ్లు తొడవకపోవచ్చు, నీ భార్య నీ కన్నీళ్లు తొడవకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నీ కన్నీళ్లు తొడవకపోవచ్చు, నీ అన్నదమ్ములు నీ కన్నీళ్లు తొడవకపోవచ్చు, నీ స్నేహితులే నీ కన్నీళ్లకు కారణంగా నిలబడవచ్చు. అందరినీ ఎరిగిన దేవుడు, ఆంతర్యములను ఎరిగిన దేవుడు, అన్ని వేళ తోడుండగలిగిన దేవుడు, సమస్త విధములైన ఆదరణకు ఓర్పునకు తండ్రి అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మీ మధ్యలోనే ఉంటాడు. ఏ సందేహం లేదు. నా దేవుని హస్తపు స్పర్శ మీలో ఒక్కొక్కరు నిశ్చయముగా అనుభవించుదురుగాక.
గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, నిత్యుడగు తండ్రి, నిరంతర స్తోత్రార్హుడా, మీకు వందనాలు. మీరు మాట్లాడిన దివ్యమైన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. యెహోవా నా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును మీ దాసులమైన మాకు కనపరచ మొదలుపెట్టి ఉన్నందుకై మీకు స్తోత్రాలు. నీవు చేయు క్రియల వంటి క్రియలు చేయు దేవుడెవరయ్యా? నీవు చూపగలిగిన పరాక్రమమును చూపగలిగిన దేవుడెవరయ్యా? ఆకాశమందైనా భూమి అందైనా నీవు చేయు క్రియలు ఆశ్చర్యమైనవి, అనంతమైనవి, గంభీరమైనవి, ఘనమైనవి, శ్రేష్టమైనవి. ఒక్కొక్కరి జీవితంలో ఇట్టి గొప్ప కార్యాలు ప్రారంభించడానికి మీరు మొదలుపెట్టి ఉన్నందుకై మీకు స్తోత్రాలు. నాయకులు, యాజకులు ప్రత్యక్ష గుడారముల నుంచి వచ్చి ప్రజలను దీవించుచుండగా మీ మహిమను కనుపరిచిన దేవుడివి. ప్రజల గుండెల్లో ఉత్సాహాన్ని నింపి ఉత్సాహ ధ్వనితో మిమ్మను ఆరాధించి అద్భుతాలు జరిగించిన దేవుడివి. సంఘములో ఎంతోమంది దుఃఖంతో, కన్నీళ్లతో, కలవరాలతో, ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఆవేదన చెందుతూ ఉండగా ఒక్కొక్కరి అంగలార్పు నాట్యంగా మార్చాలని, ఆవేదనలన్నిటినీ ఆవిరిగా మలచి ఆనందాన్ని గుండెల్లో కుమ్మరించాలని, ఉత్సాహ ధ్వనులతో, గంభీర ధ్వనులతో, సంగీత నాదాలతో మిమ్మలను ఆరాధించాలని మీ మహిమను కనపరచ మొదలుపెట్టి ఉన్నందుకై మీకు స్తోత్రాలు. ప్రభువా, మోషే అహరోనులకు మీ మహిమను కనపరచ మొదలుపెట్టి బండతో మాటలాడినప్పుడు వారి అత్యవసరాలు, నిత్యవసరాలు తీర్చిన గొప్ప దేవుడివి. ఇదిగో ఈ మాటలు విన్న ఒక్కొక్కరు అన్ని విషయాల్లో కలిగిన వాడితో తృప్తి కలిగి ఉండేటట్లు, క్రీస్తునందు మహిమలో బిడ్డల అవసరాలన్నీ తీర్చబడేటట్లుగా బండతో మాటలాడే ఒక అనుభవానికి మీ పిల్లలను నడిపించమని కోరుకుంటున్నాను. మీ మహిమను ప్రత్యక్షపరచమని వేడుకుంటున్నాను. ఏది అవసరమైనా భక్తికి, జీవమునకు కావలసిన సమస్తాన్ని ధారాళంగా దయచేయమని కోరుకున్నాను. సుఖముగా అనుభవించుటకు సమస్తము ధారాళంగా దయచేసి మీ యందు నమ్మిక ఉంచి కృప దయచేయమని వేడుకుంటున్నాను. ప్రభువా, మీకు ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మా వెలుగు వేకు చొక్కు వెలుగు వలె ఉదయిస్తుందని, స్వస్థత మాకు శీఘ్రముగా లభిస్తుందని, మా నీతి మా ముందర నడుస్తుందని, మీ మహిమ మా సైన్యానికి వెనకటి భాగంలో కావలిగా ఉంటుందని, మేము మీతో మాట్లాడినప్పుడు, మిమ్మల్ని పిలిచినప్పుడు మాకు ఉత్తరమిచ్చే దేవుడని, మేము మీకు మొర్రపెట్టినప్పుడు నేనున్నాను అని వెన్నుతట్టి ధైర్యపరిచే దేవుడు అని మేము గుర్తించేటట్లుగా మీకిష్టమైన ఉపవాసం చేయనట్లు, ఎల్లప్పుడూ మీకు సమీపంగా జీవించినట్లు సహాయం దయచేయండి. ప్రభువా, మీ బాహుబలమును ఒక్కొక్కరికి కనుపరచ మొదలుపెట్టమని కోరుకుంటున్నాను. మీరు ఒక్కొక్కరిని పరిశుద్ధ తైలముతో అభిషేకించండి, పరిశుద్ధాత్మతో అభిషేకించండి, క్రొత్త తైలముతో అభిషేకించండి. ఒక్కొక్కరి గిన్నె నిండి పొంగి పొర్లునట్లుగా అభిషేకించండి. కొలతలేని ఆత్మతో అభిషేకించండి, కొలతలేని ఆత్మతో అభిషేకించండి, కొలతలేని ఆత్మతో అభిషేకించండి. మీ చెయ్యి ఎడతెక్క తోడుగా ఉంచి మీ బాహుబలంతో బలపరిచి ఏ శత్రువు మీ పిల్లల మీద విజయం పొందకూడదు, ఏ దోషకారులు మీ ప్రజలను బాధ పెట్టకూడదు. పగబట్టిన వారిని పడగొట్టండి, విరోధులను మొత్తండి. నెమ్మదితో మీ పిల్లలు చేపట్టి నడిపించండి. మీ పిల్లలను కడుగుటకును తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టిన గొప్ప దేవుడు అయ్యా. మా పాదాలు కడగండి అయ్యా. పాదాలను తైలములో కడుక్కున్నటువంటి ఆశీర్ను అధికంగా ఆశీర్వదించి బ్రతుకు దినముల్లో విశ్రాంతిని, బలమునిచ్చిన దేవుడివి. పాదాలు కడగబడినటువంటి పేదరుని సంఘములోనే స్తంభంగా ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టిన దేవుడివి. ఒక్కొక్క బిడ్డ పాదాలు కడగండి, ఒక్కొక్కరిని ఆత్మతో అభిషేకించి ఆత్మానుసారంగా నడిపించండి. ఒక్కొక్కరి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తొడవండి అయ్యా. మీ పిల్లల మధ్యలో మీరు నివసించండి స్వామి. మీ పిల్లలకు తోడుగా ఉండండి అయ్యా. మీ పిల్లలకు దేవుడుగా ఉండండి అయ్యా. ఇక వేదన ఉండకూడదయ్యా, ఇక ఏడుపు ఉండకూడదయ్యా, ఇక మరణం ఉండకూడదయ్యా. నిత్యానందమే ఉండాలయ్యా, నిత్య సంతోషమే ఉండాలయ్యా, నెమ్మదే ఉండాలయ్యా. ప్రతి విధమైనటువంటి సాతాను తంత్రములు యేసు నామములో తొలగిపోవాలి. గొప్ప కార్యాలు ఒక్కొక్కరి కుటుంబాల్లో, ఒక్కొక్కరి గుండెల్లో ప్రారంభమగినట్లుగా సంఘములో మీరు సంచరించి కన్నుల ప్రతి బాష్పబిందు తుడిచివేసి ఆదరణ, ఆనందం, ఆశీర్వాదం దయచేయండి. ఈ వర్తమానపు వాక్కులు బిడ్డల గుండెల్లో నీరుకట్టి ఫలింపచేయండి. రోగాలతో, బలహీనతలతో, సమస్యలతో, కలవరాలతో, కన్నీళ్లతో వచ్చిన వారికి ఆదరణ, ఓదార్పు, ధైర్యమిచ్చి అవసరాలన్నీ తీర్చి మీ మహిమను ప్రత్యక్షపరచమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప,
తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు కూడిన మనందరికీ వాగ్దానాన్ని విశ్వసించి వాగ్దాన ఫలం పొందాలని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న వారికి మహిమను బాహుబలమును కనుపరచ మొదలుపెట్టునుగాక. ఆమేన్.